ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం ఒక్కసారిగా సీరియస్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్వేస్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడో ఒక చోట ఆందోళన మినహా పోలింగ్ సజావుగా సాగింది. ఈ క్రమంలో గద్వాల్ జిల్లా వడ్డపల్లి మండల పరిధిలో ఆకతాయిలు అలచలుగా సృష్టించారు. పైపాడు గ్రామంలో పోలింగ్ బూత్ నెంబర్ 167 ఓటెన్స్కు చెందిన కొందరు గుర్తు తెలియని దుండగులు ఈవీఎంపై ఉన్న కారును గుర్తును ఇంకుతో చెరిపివేశారు. అయితే ఓటేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి విషయాన్ని బూత్ బయట ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు తెలిపారు. వెంటనే వారంతా పోలింగ్ కేంద్రంలోకి వచ్చి సిబ్బందిని మీరు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. వెంటనే ఈవీఎం పై ఉన్నటువంటి ఇంకును తుడిచివేయాలని వాగ్వాదానికి దిగారు. దీంతో సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. కాగా పోలింగ్ బూత్ లో మొత్తం 1196 ఓట్లు ఉండగా 848 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈవీఎం కారులో గుర్తు చెరిపేసిన దుండగులు గద్వాల్ జిల్లా పైపాడులో వివాదం. ఇక గద్వాల్ జిల్లా వడ్డపల్లి మండలం పైపాడులో పోలింగ్ బూత్ నెంబర్ 167 ఈవీఎంలో కారు గుర్తును కనిపించకుండా మార్కుతో రుద్దడంతో వివాదం నెలకొంది. ఇక్కడ పిక్చర్ లో చూసుకోవచ్చు అండి, ఇంకుతో లేదంటే పెనుతో మొత్తానికి ఇక్కడ రుద్దడంతో పోలింగ్ కేంద్రంలో వినూత్న ఘటన. ఓటేసేందుకు వచ్చిన ఈవీఎంలో కారు గుర్తుని చెరిపేసిన ఆకతాయిలు.